పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణిని ఆలకించుచున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి నుండి మనమందరము తపస్కాలము లేదా శ్రమల కాలమును ప్రారంభించుకున్నాము. తపస్కాలము విభూతి పండుగతో ఆరంభమవుతుంది. మానవ జీవితములో మహత్తరమైన, బుద్ధికి అతీతమైన రెండు రహస్యాలున్నవి. ఒకటి జననం, మరొకటి మరణం. వీటి గురించి ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు, ఎంత లోతుగానైనా ఆలోచించవచ్చును. ఈ రెండు రహస్యాల మధ్య ఉన్న జీవితం ఎలాంటి మలుపులతో కూడి ఉన్నదని ఆలోచించుకున్నట్టుకు ఏర్పాటు చేసుకున్న కాలాలలో తపస్కాలం ఒకటి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా మన జీవితం. అయినా ఎందుకు మనిషి నిత్య జీవితం గురించి ఆలోచించక స్వార్థముతో లోకాలసులకు లోనై జీవిస్తూ ఉంటాడు? మన జీవన ప్రమాణాలు ఎలా సాగుతున్నవి అని ఆత్మ పరిశీలన కావించుటకు మన తల్లి తిరుసభ ఏర్పాటు చేసిన కాలమే ఈ పాస్కా కాలము. పాస్కా కాలము ఉత్థాన మహోత్సవమునకు మధ్య 40 దినాల ఆయుత్త కాలము. తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ కాలములో యేసు ప్రభుతో మనము కూడా ఎడారిలో ప్రయాణం చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానమును గురించి ధ్యానిస్తూ ఉంటాము. ఈ తపస్కాలము క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని ధ్యానించుటకు మనము పొందిన మరో గొప్ప అవకాశము. దైవవాక్కు, దివ్య సంస్కారముల సహాయముతో మన విశ్వాస యాత్రను పునర్నిర్మించుటకు మరో చక్కటి అవకాశము. ఈ మన తపస్కాల యాత్ర ప్రార్థన, ఉపవాసము మరియు దాన ధర్మములతో కూడి ఉంటుంది. ఈ 3 సాధనాలు మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తము పొంది మారు మనసు పొందుటకు దోహదపడతాయి. మారు మనసు అనగా మన ఆలోచనలు, క్రియలు, మాటలు దైవ చిత్తముతో ఏకమై ఉండుటకు, దేవునికి, ఆయన చిత్తానికి మన జీవితములో మొదటి స్థానాన్ని ఇచ్చుటకు, దానికోసము సమస్తాన్ని త్యాగము చేయటానికి సంసిద్ధులను చేయును. ఈ తపస్కాలములో మన జీవితములో మార్పు కోసం ఆశిద్దాము, దానికై కృషి చేద్దాము. విభూతి పండుగ రోజున మనము స్వీకరించే విభూతి దేవునిపై మన సంపూర్ణ ఆధారతను, దేవుని దయను, క్షమను సూచిస్తుంది. శిలువ మార్గము పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము. దీని ద్వారా క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయన శ్రమలలో భాగస్థులమవుతున్నాము. విభూతి పండుగ నాడు నీవు మట్టి నుండి పుట్టితివి, కాన చివరకు మట్టిలోనే కలిసిపోవదు అంటూ ఈనాడు మన నొసటి మీద విభూతి పెట్టుచు గుర్తు చేసిన రోజు. కావున పశ్చాత్తాపపడి పాపాలకు ప్రాయశ్చిత్తము కోరుతూ ఈ 40 రోజులు మన చెడు అలవాట్లను, తలంపులను, సకల వ్యసనాలను పూర్తిగా విడనాడి మనకు నచ్చిన, ఇష్టమైన వాటిని నియంత్రించుకోవటము చాలా మంచిది. ఎందుకంటే దేవుడే మానవులాని రక్షణకై స్వయముగా తన్ను తాను రిక్తుని చేసుకుని మానవ రూపము దాల్చి మన మధ్యలో జన్మించి, జీవించి, పాపకూపములో దారి తెన్ను కానరాక జీవిస్తున్న మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. కాలాలు మారినా, సంవత్సరాలు మారినా మనిషి మాత్రం మారటం లేదు. అందుకే సత్య తిరుసభ ఈ తపస్కాలములో ఆత్మ పరిశీలన చేసుకుని మనలను మనము సంస్కరించుకొని దేవుని బిడ్డలుగా జీవించ గట్టి ప్రయత్నం చేద్దాము. అందుకొరకు ప్రార్థించుదాము. ఆమేన్.